దీన్ని ఏమంటారో మీరే చెప్పాలి మరి. నేనైతే కస్టర్డ్ పౌడర్తో చేశాను, ఫ్రూట్ సలాడ్ అనే అనుకుంటున్నాను. మీకు కూడా అలానే ఉంటే కామెంట్ చేయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. మంచిగా చిక్కపడిందాక సిమ్లోనే ఉంచాలి. సిమ్లో తిప్పుతూ మంచిగా కలిసిపోయేలా తిప్పాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్స్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయండి. వెనిలా ఫ్లేవర్, స్ట్రాబెరీ అవన్నీ ఉంటాయి. నేను నార్మల్దే తీసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకొని దాంట్లో పచ్చిపాలను కొన్ని పోసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే అచ్చం ఫ్రూట్సే వేసుకోవచ్చు. సబ్జా గింజలు, సగ్గుబియ్యం, సబ్జా గింజలు లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. తర్వాత పాలు ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పచ్చిపాలతో కలిపాం కదా, దాన్ని దాంట్లో పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పోసి చాలాసేపు అలానే కొంచెం మరిగిపెట్టుకొని కలుపుకోవాలి. ఈ పాలల్లో 1 కప్పు షుగర్ తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీరు ఎంత తింటారో, ఎంత స్వీట్నెస్ మీకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే 1 కప్పు వేసాను 6 లీటర్కి. బాగా షుగర్ మెల్ట్ అయ్యి పాలు దగ్గర పడిందాక ఉంచుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ దాంట్లో వేసి ఇంకొక 5 మినిట్స్ అలానే చిక్కపడిందాక కలుపుకోవాలండి. కొంచెం చిక్కపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం ఫ్రూట్స్ మీకు ఏమేం కావాలనుకుంటున్నానో ఆ ఫ్రూట్స్ అన్నీ దాంట్లో కట్ చేసి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాదం పాలలా కూడా తాగొచ్చు. అది మీ ఇష్టం. సరే, నేనైతే ఫ్రూట్స్ వేసుకున్నాను. వేసుకొని కూల్